మా ఆయనకు కిడ్నీ ప్రాబ్లం ఉంది 4 సంవత్సరాల నుంచి. అయితే చాలా 2 ఖరాబ్ అయినాయి. కంపల్సరీ డాక్టర్ వేపియాలని చెప్తున్నాం. అదే కొంచెము ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి అయినా, ఎవరైనా ఎన్టీఆర్ అయినా, ఆయన సినిమాలు చేసిన చాలామంది, వాళ్ళ ఎవరైనా లేదు గవర్నమెంట్ అయినా ఆయన కొంచెం సాయం చేయాలనుకుంటున్నాం అంతే. నమస్తే. సినీ రంగంలో ఫస్ట్ అడుగుపెట్టింది నేను శివ సినిమాతోటి. అప్పుడు నాకు ఎవరు తెలియకపోయేది. తర్వాత మా అన్న ఫిష్ వెంకట అన్న ఒక 20 years బ్యాక్ నాకు పరిచయం అయ్యిండు. అప్పటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి పరిచయాలు కానీ శ్రీహరి అన్న ఉంటే ఈరోజు అన్న పరిస్థితి అలాంటిది కాదు. ఎందుకంటే 4 years నుంచి వెళ్ళి ఇబ్బంది పడుతూనే ఉన్నాను. 4 సంవత్సరాల నుంచి వెళ్ళి కుటుంబం కానీ ఇది కానీ అతను సంపాదించినప్పుడు కూడా చాలా బాగా బ్రతికేవాళ్ళు. చాలామందికి ఆయన తీసుకొచ్చి చేరదీసి ప్రతి ఒక్కరికి ఈ కష్టం ఉన్నదంటే ఆ కష్టం వెళ్ళదెక్కుకునేదాకా కూడా ప్రతి ఒక్కరికి సాయం చేసేవాడు. ఈరోజు ఆయనకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఎవరు ముందు వస్తలేరు. దయచేసి ఇది పెద్దన్నయ్య మన మెగాస్టార్ గారు కానీ, డిప్యూటీ సీఎం మన పవన్ అన్నయ్య కానీ, ప్రతి ఒక్కరు ప్రభాస్ గారు కానీ, వివి వినాయక్ గారు కానీ, బోయపాటి సీనన్న కానీ, ప్రతి ఒక్కరు రవితేజ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాతోటి వెంకటన్న ఫిష్ వెంకటన్న అంటే ఆది సినిమాతోటి, తర్వాత రవితేజ సినిమాలో ఎక్కువ చేసేవాడు. చరణ్ బాబుతోటి కూడా చేసిండు. దయచేసి ఇది మా మూవీ నెంబరు మా అధ్యక్షుడు మంచు విష్ణుబాబు గారికి, మోహన్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి ఇది విషయాన్ని తెలుసుకొని అన్నను కాపాడుకోవాలనుకుంటే ఇంతకుముందు కూడా ఎన్నో సినిమాలల్లో ఒక హాస్య నటుడిగా, ఒక కామెడీ మెయిన్గా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడాలంటేనే ఫిష్ వెంకటన్న. అలాంటి అన్నను మనం కూలగొట్టుకుంటున్నాం. దయచేసి చెప్తున్న పెద్దవారు ఎంతోమందికి సాయాలు చేస్తున్నారు. ఈ సాయం కూడా ఫిష్ వెంకట ఫ్యామిలీకి వదిన కూడా కాళ్ళు బాగా అది మోకాళ్ళ నొప్పులు. అలాగే పిల్లలు కూడా పాపం ఏ జాబ్ చేయకుండా అలాగే ఉంటారు. బిడ్డ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. దయచేసి మా సినీ ఫీల్డ్లో పెద్ద రంగం ఇది. ఆ రంగానికి తెలిసి అన్నను సాయం చేయాలని ఒక 70 లక్షలు 50 లక్షలు పెట్టుకుంటే మళ్ళీ అన్న విధావిధిగా మీ దాంట్లో మళ్ళా ప్రతి ఒక్కరిని మళ్ళీ నవ్వించడానికి మన వెంకటన్న ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కట్టించినటువంటి పోచవ తల్లి ఆమె ఆశీస్సులతో, మా భద్రకాళ తల్లి ఆశీస్సులతో, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో, మా హజరత్ నూరుద్దీన్ ఖాదర్ బాబా ఆశీస్సులతో అన్న బతకాలని, ఆయనకు సాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆయన పరిచయం ఉన్నోళ్ళు ₹1 వేసినా కూడా దానికి ప్రతి ఒక్కరికి సాయం కోరుతున్నారు వాళ్ళు. మా అన్న బతకాలని చెప్పి మేము కూడా, నేను మా వైఫ్ మేమందరం రావడం జరిగింది. దయచేసి మా తమ్ముడు కూడా 4 days నుంచి ఇక్కడనే ఉంటుండు మస్తాన్. దయచేసి ఇది ఒకటి మీరందరూ మీ మీడియా ద్వారా ఖచ్చితంగా అన్నను కాపాడుకుంటాం. మీరు ఏదైనా ఒకటి చేసి కొంచెం అందరికీ తెలిసేటట్టు చేయాలని మొక్కుకుంటున్నా నా మనస్ఫూర్తిగా. దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ఎంతోమందికి ఎన్నో రకాల సాయం చేస్తున్నాడు. వెంకటన్న హాస్య నటుడు అనేది తెలిసి కూడా వెంకటన్నకు బాగా పరిచయం రేవంత్ అన్న కూడా, అది నాకు తెలుసు. ఖచ్చితంగా మా తమ్ముని తెలుసు. ఇలాగే రేవంత్ అన్న గారి దగ్గర దాకా కూడా ఇది చూసి దయచేసి చెప్తున్నాం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ న్యూస్ ఆయన తప్పిదారి చూస్తే మాత్రం వెంకటన్న ఫ్యామిలీకి కానీ, వెంకటన్న కానీ దయచేసి ముఖ్యంగా వెంకటన్నకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేవంత్ అన్న థ్యాంక్ యూ అన్న, నీకు దండం పెడుతున్నావు అన్న. రేవంత్ అన్న ఎంతోమందికి చెప్తున్నావు. మొన్న కేసీఆర్ గారికి మన హాస్పిటల్లో మన అది యశోద హాస్పిటల్లో కేసీఆర్ గారిని చూసిపోతుంటే ఒక అమ్మ పలకరించింది రేవంత్ అన్న అంటే. ఆమె ప్రాణాలు తీసుకున్నంత మాట్లాడితే ఆమెకు ఎంతో సాయం చేసినావు. అలాగే అన్న ఎంతోమంది నవ్వించిండు. ఈరోజు మా శ్రీహరి అన్న లేకపోవచ్చు కానీ మా శ్రీహరి అన్న ఉంటే మాత్రం వెంకటన్ననే కంపల్సరీ. శ్రీహరి అన్న ఉంటే మాకు ఇంత బాధలు ఉండబో. దయచేసి చెప్తున్నా కంపల్సరీ. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మా వెంకటన్న చేసిన సినిమా ఫస్ట్ సినిమా మన ఇది ఏంది పెద్ద సినిమా మన ఎన్టీఆర్ది, మన ఆది సినిమాతోటి వెంకటన్న పరిచయం అయ్యిండు ప్రతి ఒక్కరికి. రవితేజ కానీ, చరణ్ బాబు కానీ, మా డిప్యూటీ సీఎం మా పవన్ అన్న కానీ, మెగాస్టార్ పెద్దన్న కానీ, నాగేంద్రబాబు గారు కానీ, రవితేజ గారు కానీ, వివి వినాయక్ గారు కానీ, మారుతన్న కానీ, బోయపాటి సీనన్న కానీ, ప్రతి ఒక్కరు ఎవరికి చూస్తే వాళ్ళు దయచేసి చెప్తున్నా అన్నను కాపాడుకోవాలి. దయచేంత ప్రతి ఒక్కరికి ఇంత కావాలని అంటారేమో, ఇంత అయినా కూడా అది ఇంత అవుతుంది వాళ్ళకు హెల్ప్ ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్రెడీ పవన్ సార్ 2 lakhs ఇచ్చిండు పిలిచి. పవన్ సారు ఇంకా వివి వినాయక్ సార్ గిట
ఒకసారి హెల్ప్ చేసిండు. అట్లా ఇంకా చాలా మంది రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అట్లే ఈ రేవంత్ అన్న మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము. మా అన్నని ముఖ్యంగా రేవంత్ అన్న కాపాడాలన్న మీరు. తలుచుకుంటే అవుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న, నేను కూడా కాంగ్రెస్లో ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్నా, కానీ నువ్వు ఇప్పుడు చేసే మంచి పనులకు అలాగే మా దయాన్న కూడా చేస్తాడని నాకు ఆ నమ్మకం ఉన్నది. ఇది చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ స్పందించాలని చెప్పి ఇక్కడ బోడుప్పల్ ఆర్బిఎం మన హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు కూడా హాస్పిటల్ సిబ్బంది కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఒక మెడిసిన్కే పైసలు పెట్టి తీసుకోండి, డాక్టర్ గారు కూడా చెప్పిండు పాపం. చాలా మంచిగా ఒక మెడిసిన్కే మీరు అది చేసుకోండి, తత్తిమే అన్ని నీ ఫ్రీగా చేస్తాను. నిజంగా కూడా ఆయన నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టశ్రాలతో ఆయన బతకాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ హాస్పిటల్ బాగా నడవాలి. ఒక ఫిష్ వెంకటన్న తోటి కూడా ఈ హాస్పిటల్ ఇంకా వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే అన్నకు వచ్చి ఇక్కడ ఉన్నాడు కాబట్టి. దయచేసి మీరు ఏం చేసినా కూడా ఈ వార్తను ముఖ్యంగా 24 ఛానల్స్ తోటి కంపల్సరీ నేను చెప్తున్నా. మన రేవంత్ అన్నకు తెలిసి మా ఆర్టిస్టులకు మా మంచు విష్ణు మా మూవీ నెంబర్, నేను దాంట్లో నెంబర్ను ఆయన దాకా కూడా తెలవాలని ఆయన కూడా నేను ఫోన్ చేసి చెప్పుకుంటా. ఎంతోమందికి సాయం చేస్తున్నారు. ప్రభాస్ అన్న కానీ, సోను సూద్ అన్న కానీ, దయచేసి ఎవరైనా కానీ మా అన్నకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు రెమ్సన్ రాజ్, గబ్బర్ సింగ్ రెమ్సన్ రాజ్ అంటారు. మేమందరం గబ్బర్ సింగ్ టీమ్ వాళ్ళం వచ్చినాము. ఇంకా కొంతమంది మా మిత్రులు వస్తున్నారు. ఇప్పుడే వచ్చి డాక్టర్ గారికి కలిసినాము. కలిసి సార్ అన్నకు చూసినాం, ముందు చూసి పిలిచినాము. అన్న ఇంకటన్నా లేవన్నా మేము అని పేర్లు పెట్టి, అన్న గబ్బర్ సింగ్ రమేష్ వచ్చినాము, గబ్బర్ సింగ్ రెమ్సన్ రాజ్ వచ్చినాము అన్న అని పిలిస్తే అన్న లైట్గా లేచి ఇట్లా కన్ను తెరిచి చూసి అన్నట్టు అని మాట్లాడిండు. దాని తర్వాత డాక్టర్ గారు వచ్చిండు. సార్ మంచి రెస్పాన్స్ ఇచ్చిండు. నిన్నటికి ఇవాళటికి కొంచెం క్యూర్ అయ్యిండు. నిన్న కొంచెం అది ఉండే, ఇవాళ క్యూర్ అయ్యిండు. మంచిగా అవుతాడు, మంచిగా చేయాలని సాయశక్తులా ప్రయత్నిస్తున్నామేమని చెప్పిండు. చాలా చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పిన. ఇప్పుడు కూడా సార్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడి వచ్చినాం మేము. అన్న క్యూర్ కావాలి, అన్న మంచిగా కావాలి, అన్న ఎప్పటిలేక కావాలి, అన్న మళ్ళీ షూటింగ్లు చేయాలా, అది మేము కోరుకునేది. ఆర్థిక సాయం అయితే చేయాలి, చాలామంది చేయాలి. ఆర్థిక సాయం గిట చేస్తుర్రు. ఎట్లా చేస్తుర్రు అంటే ఇప్పుడు బయటనైతే ఏమైపోయిందంటే మొత్తం పబ్లిసిటీ అవుతుంది. ఫిష్ వెంకట గారికి ఎంతో పంపిస్తున్నారు, ఎంతో చేస్తున్నారు అన్నట్టుగానే. నిజం చెప్పాలంటే ఒక్కొక్కరు 100 రూపాయలు, 50 రూపాయలు ఇట్లా చేస్తున్నారు. అది ఏమిటికి అది రాదు. కొంతమంది పుకారా ఏముందంటే ఫ్యామిలీ కొంచెం పట్టించుకులే చేసాను. కొడుకు ఈయన కిడ్నీ ప్రాబ్లం ఉందంటే ఈయనక రెడీ అయిపోయాడు. వీళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ ఫ్యామిలీ చూసినంత ఎంత బయటలైనా చూడరు. మా అంటే ఒకసారి ఫోన్ చేస్తారు, వచ్చి చూసిపోతారు. కానీ 24 గంటలు ఆయన బాగలేనప్పటి సంది వాళ్ళే ఉన్నారు. ఇట్లా ఇంతకు ముందు గిట్ట అయ్యింది అన్నకు షుగర్ వల్ల. అప్పటి సంది అనేది ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఎంబడే ఉంటారు. అది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో అన్న బాగా అవుతాడు అని మాకు నమ్మకం. బాగా కావాలి, అన్న మళ్ళీ ఫస్ట్ లేక రావాలి, షూటింగ్లలో చేయాలి. మళ్ళీ ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా అనేది ఇంకా కొన్ని ఎవరన్నా దాతలు సాయం చేస్తాడు. మన అన్న ఏం పేరు, సుమన్ టీవీ రోషన్ అన్న గిట ఏమో సాయం చేస్తా అని చెప్పిండంట. అట్లా వాళ్ళని కాదు, మీరు గిట మీడియా వాళ్ళు గిట చేతనైనంత మీరు అందరూ సాయం చేస్తే వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నట్టు కాకుండా మీకు తోచినంత, మీరు 100 మంది దగ్గరికి పోతుంటారు, వస్తుంటారు కదా, ఎవరో తెలుసుకుంటారు పలానా. ఇప్పుడు మీ ద్వారా గిట అనేది ఎంతోమంది హెల్పింగ్ అవుతుంది. అది ఒక సాయము. ఎందుకంటే చాలా బాధలో ఉండే. ఎందుకంటే 5 months నుంచి ఫ్యామిలీ మొత్తం, ఆమె కూతురు, ఇద్దరు కొడుకులు వాళ్ళు ఇక్కడనే ఉండి హాస్పిటల్ అయిన దగ్గరే ఉండి చూసుకుంటారు. కానీ కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు ఎవరు ఇస్తలేరు అనుకుంటారు. కానీ వీళ్ళు చేయంది అయితే మనమైతే ఏం చేయలేం. కానీ మేము వచ్చి చూసిపోతుంటాం అంతేగాని వీళ్ళే దగ్గరుండి చేస్తారు. వీలైనంత వరకు అందరూ కొంచెం హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము హెల్ప్ చేయడానికి కొంచెం నంబర్లు ఇట్లా వేస్తే ఫోన్లు చేసి టార్చర్ చేస్తారు కొంచెం మంది అయితే. అంటే నార్మల్గా అంటే అట్లాంటి ఫోన్లు చేయకండి ప్లీజ్. హాస్పిటల్లో ఎవరు డిస్టర్బ్ అవుతారు. చెప్పండి. మా ఫిష్ వెంకట్ గారికి ఒక 5 రోజుల క్రితం నుండి ఇదే హాస్పిటల్లో ఉన్నాడు. ప్లస్ అంటే క్రిటికల్ పొజిషన్లో ఉంటున్నాడు. ఎందుకంటే డయాలసిస్ చేసినాక ఒక గంట 2 గంటల కొద్దిగా ఇట్లా చూస్తున్నాడు. మళ్ళీ అటెనక యథాస్థితిలోనే ఉంటున్నాడు. 5 రోజుల నుండి మేము హాస్పిటల్ దగ్గరనే ఇక్కడనే ఉంటున్నాం. మేము వరంగల్ నుండి వచ్చినాం. నా పేరు ఎండి మస్తాన్, వరంగల్.